హలో స్టూడెంట్స్, మనకు ఉండేది 7 days. ఈ 7 daysలో చదువుకొని ఆ 7 daysలో మనం కొన్ని క్వశ్చన్ చదువుకుంటే పాస్ అవుతాం అనే దానికి ఈ 7 days అంటే 7 days వర్కింగ్ చేస్తే మనం 1B పాస్ కాగలము. ఇప్పుడు కూడా మ్యాథ్స్ 1B పాస్ కావాలంటే మీ చేతిలోనే ఉంది. గుర్తుపెట్టుకోండి, మ్యాథ్స్ 1B పాస్ కావాలంటే ఇప్పటికైనా మీ చేతిలో ఉంది. ఈ 7 daysలో ఏ క్వశ్చన్ చదవాలా, ఏ చాప్టర్లో ఏం చదివితే చాలు ఖచ్చితంగా పాస్ అవుతాము. గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు మ్యాథ్స్ 1B పాస్ కావాలంటే 1Bలో మనము స్ట్రైట్ లైన్ ఖచ్చితంగా ఒకటి వస్తుంది. పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్లో హోమోజియస్ డిసిజియస్ ఒకసారి ఒక డిస్కషన్ చేస్తాం. డిస్కషన్ చేసిన తర్వాత నీకు చెప్పేస్తాను ఏ చాప్టర్లో ఏం చదవాలనేది నీకు చెప్పేస్తాను. నెక్స్ట్ మీకు డౌట్ రావచ్చు, సార్ మాకు ఈ 7 daysలో సొల్యూషన్స్ కావాలనేది. మీకు నేను చెప్పే టాపిక్స్ అంటే ఏ చాప్టర్లో ఏ క్వశ్చన్ చదవాలా, ఏ చాప్టర్ చదవాలా, ఆ ప్రతి చాప్టరు మన ఛానల్లో ప్లేలిస్ట్లో పెడితే ప్రతి చాప్టర్కు ప్రతి క్వశ్చన్కు సొల్యూషన్ ఉంది. చదివితే ఖచ్చితంగా ఉంటుంది. 7 daysలో మనం ఏం చదివితే పాస్ అవుతాము. జస్ట్ పాస్ కాలేని వాళ్ళైనా సరే, పాస్ అయ్యే వాళ్ళైనా, స్కోరింగ్ అయినా సరే ఏ చదవాలనేది చెప్తారు. ఫస్ట్ మనకు స్ట్రైట్ లైన్ ఉంది. స్ట్రైట్ లైన్ గుర్తుపెట్టుకో. ఫస్ట్ చాప్టర్ 7 marks ఇస్తున్నాను. 7 marks ఈ 7 marksలో నువ్వు ఫస్ట్ ఏం చదవాలంటే స్ట్రైట్ లైన్. స్ట్రైట్ లైన్ చదివితే ఖచ్చితంగా 7 marks వస్తుంది. ఈ స్ట్రైట్ లైన్లో ఏం చదువుతావు అంటే గుర్తుపెట్టుకోమ్మా. ఫస్ట్ ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్. ఫుట్ నేర్చుకుంటే ఇమేజ్ థీరం వస్తుంది. ఫుట్ అంటే ఏమొస్తుంది, జస్ట్ ఇలా వస్తుంది. ఇమేజ్ అంటే ఇలా వస్తుంది. ఇది పి ఆఫ్ ఎక్స్ కామా వై క్యూ ఆఫ్ హెచ్ కామా కే ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి ఈక్వల్ టు జి. ఇక్కడ పి ఆఫ్ ఎక్స్ కామా వై ఇమేజ్కి క్యూ ఆఫ్ హెచ్ కామా కే, లైన్ మాత్రం ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి ఈక్వల్ టు మిడ్ పాయింట్. గుర్తుపెట్టుకో, స్ట్రైట్ లైన్ నువ్వు ఏమేమి నేర్చుకోవాలంటే ఫుట్ థీరం, ఇమేజ్ థీరం కాన్సెప్ట్. నెక్స్ట్ సెకండ్ ఏదంటే ఆర్థో సెంటర్. నెక్స్ట్ సర్కమ్ సెంటర్. సాల్మా ఖచ్చితంగా ఇవి నేర్చుకుంటే సరిపోతుంది. బాగా తెలుసుకో, స్ట్రైట్ లైన్లో ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ థీరము, ఇమేజ్ థీరం. ఒకటి గుర్తుపెట్టుకో, ఇక్కడను ఒకవేళ వాడు స్టేట్మెంట్ వాడిస్తే పర్వాలేదు స్టేట్మెంట్ ఇస్తే నువ్వు ఈజీగా నేర్చుకోవచ్చు. అంటే స్టేట్మెంట్ ఇచ్చేసిన అనుకో, స్టేట్మెంట్ నువ్వు మళ్ళీ రాసి ఇమేజ్కు ఫుట్ రాసి అనుకో, ఫుట్ తీరానికి డయాగ్రామ్ ఒక మార్కు, సొల్యూషన్కి ఒక మార్కు. బాగా గుర్తుపెట్టుకో, ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ అని తీరం అడిగినాడు అనుకో, ఇమేజ్ అంటే డయాగ్రామ్ ఉంది కదా, ఈ డయాగ్రామ్కు 1 mark. నువ్వు సొల్యూషన్ మొత్తం రాసినందుకు 6 marks అంటే 7 marks అడుగుతాడు. ఒకవేళ రెండోసారి ఎట్లా అడుగుతాడంటే ఇమేజ్కి ఒక క్వశ్చన్, ఇమేజ్ అంటే డయాగ్రామ్ వేసేందుకు 1 mark, సొల్యూషన్ మొత్తం చేసినందుకు 4 marks, వీటికి 5 marks. లింక్ ప్రాబ్లం ఇస్తాడు. ప్రాబ్లం లింక్ ఇచ్చాను అనుకో 2 marks, మొత్తం ఎన్ని అవుతాయి 7 marks. ఇట్లనే చేయొచ్చు. గుర్తుపెట్టుకో, స్టేట్మెంట్ ఇస్తే నీకు నో ప్రాబ్లం. స్టేట్మెంట్ ఇవ్వకుండా స్టేట్మెంట్ ఇచ్చాను అనుకో, డయాగ్రామ్ 1 mark, మొత్తం సొల్యూషన్కు ప్రూఫ్కు 6 marks 7 marks. అట్లా కాకుండా స్టేట్మెంట్ ఇచ్చినాడు అనుకో, డయాగ్రామ్కి 1 mark, సొల్యూషన్కు 4 marks, లింక్ ప్రాబ్లం ఇచ్చాడు 7 marks. అట్లా కాకుండా ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ అని స్టేట్మెంట్ ఇవ్వలేదనుకో, స్టేట్మెంట్ నువ్వు రాయాల, దీనికి 1 mark, డయాగ్రామ్ వేస్తావు 1 mark, మొత్తం ప్రూఫ్ చేసినందుకు 5 marks, మొత్తం ఎంత 7 marks. ఇట్లా 3 methods ఉన్నాయి. గుర్తుపెట్టుకో, ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ ఇమేజ్ తీరానికి 3 types ఉంటాయి. ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ స్టేట్ అండ్ ప్రూవ్. ఫుట్ స్టేట్ అండ్ ప్రూవ్. ఇమేజ్ అన్నా అనుకో, స్టేట్మెంట్ నువ్వే రాయాలా, డయాగ్రామ్కి స్టేట్మెంట్కి 1 mark, డయాగ్రామ్కి 1 mark, ప్రూఫ్కు 5 marks, మొత్తం 7 marks. అట్లా కాకుండా స్టేట్మెంట్ వాడేసాడు డయాగ్రామ్కి 1 mark, ప్రూఫ్ 6 marks 7 marks. అట్లా కాదు, స్టేట్మెంట్ వాడేసినాడు, డయాగ్రామ్కి 1 mark, ప్రూఫ్కు 4 marks 5 marks. దానికి లింక్ ప్రాబ్లం ఇస్తాడు. ఏది ప్రాబ్లం 2 marks 7 marks. గుర్తుపెట్టుకో, స్టేట్మెంట్ అంటే స్టేట్ అండ్ ప్రూవ్ అంటాడు. దాదాపు 2-3 years బ్యాక్స్ అడిగినాడు. స్టేట్ అండ్ ప్రూవ్ అంటే అందరూ మర్చిపోయినాడు. ఎందుకంటే స్టేట్ అండ్ ప్రూవ్ నీకు ఫుట్ ఆఫ్ ద తీరానికి ఫార్ములా రాదు. ఏది h మైనస్ x1/a ఈక్వల్ టు k మైనస్ y1/b ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ax1 ప్లస్ by1 ప్లస్ c బై a² ప్లస్ b². ఇది ఇవన్నీ స్టేట్ అండ్ ప్రూవ్ అంటాడు. అసలు నీకు గుర్తురా, ఒకటి స్టేట్మెంట్ మనం గుర్తుపెట్టుకో. అది ఇమేజ్ అంటే సేమ్ ఇదే వస్తుందా, h మైనస్ x1/a ఈక్వల్ టు k మైనస్ y1/b ఈక్వల్ టు మైనస్ 2 ax1 ప్లస్ by1 ప్లస్ c బై a² ప్లస్ b². ఇది ఫుట్ ఆఫ్ ద తీరానికి
ఇది ఇమేజ్ థీరం, గుర్తుపెట్టుకో ఇవి. నెక్స్ట్ ఆర్థో సెంటర్ సర్కమ్ సెంటర్. ఆర్థో సెంటర్ అంటే నేను సింపుల్ గా ఏం చెప్పానంటే గుర్తుపెట్టుకోండి, రెండు ఫార్ములా చెప్పాను. ఎక్స్ మైనస్ x1 ఎక్స్ మైనస్ x2 ప్లస్ y మైనస్ y1 y2 మైనస్ y3 ఈక్వల్ టు 0. సబ్స్టిట్యూట్ చేసి అయిపోయాయి. నెక్స్ట్ ఈక్వేషన్ ఏం చెప్పాను, ఎక్స్ మైనస్ x2 x3 మైనస్ x1 ఒకటి వస్తే అయిపోతుంది మా, y మైనస్ y1 y3 మైనస్ y1 ఈక్వల్ టు 0. ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 1 ఈక్వేషన్ సాల్వ్ చేస్తే మనకు ఎక్స్ కామా వై వస్తుంది. ఆర్థో సెంటర్ ఫార్ములా, ఆర్థో సెంటర్ అది. నెక్స్ట్ సర్కమ్ సెంటర్. సర్కమ్ సెంటర్ ఎంత సింపుల్ మా, ఎస్ఏ ఇజ్ ఈక్వల్ టు ఎస్బి ఇజ్ ఈక్వల్ టు ఎస్సి. ఫస్ట్ కేస్ 1 తీసుకుంటావు, ఎస్ఏ ఇజ్ ఈక్వల్ టు ఎస్బి స్కోరింగ్ ఆన్ బోత్ సైడ్, అంటే ఎస్ఏ స్కోర్ ఇజ్ ఈక్వల్ టు ఎస్బి స్కోర్. ఇది ఈక్వేషన్ 1 వస్తుంది. కేస్ 2 ఏం తీసుకుంటామమ్మా, ఎస్బి ఇజ్ ఈక్వల్ టు ఎస్సి స్కోరింగ్ ఆన్ బోత్ సైడ్, ఎస్బి స్కోర్ ఇజ్ ఈక్వల్ టు ఎస్సి స్కోర్. ఇక్కడ ఈక్వేషన్ 2 వస్తాయి. రెండు ఈక్వేషన్ చేస్తే మనకి ఎక్స్ కామా వై సర్కమ్ సెంటర్. గుర్తుపెట్టుకో, స్ట్రైట్ లైన్ లో నువ్వు నేర్చుకోవాల్సింది వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకో ఫస్ట్. ఎందుకంటే ఫుట్ టు ఇమేజ్ థీరం 2-3 ఇయర్స్ నుంచి రావడం లేదు, బాగా గుర్తుపెట్టుకోండి. ఫుట్ టు థీరం 2-3 సంవత్సరాల నుంచి మనకి ఇవ్వడం లేదు. కాదు ఈ సంవత్సరం గెస్ట్ చేస్తే ఖచ్చితంగా ఫుట్ ఆఫ్ ద థీరం ఇమేజ్ థీరం ఇలాగే వేయచ్చు, స్టేట్మెంట్ వేయచ్చు, స్టేట్మెంట్ ఇవ్వలేడు, అది గుర్తుపెట్టుకో. నెక్స్ట్ ఆర్థో సెంటర్ సర్కమ్ సెంటర్. ఇది కాకుండా దీంతో పాటు ఇంకొకటి ఎక్కువ నేర్చుకుంటే 4p స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. స్ట్రైట్ లైన్ ఇది అయిపోతుంది, కంపల్సరీ గుర్తుపెట్టుకో, స్ట్రైట్ లైన్ లో తెలుస్తుంది. ఒకవేళ సార్ నాకు సొల్యూషన్స్ కావాలంటే ప్లేలిస్ట్ లో వెళ్ళి చదవండి. ప్లేలిస్ట్ లో వెళ్తే ప్రతి ఒక్క ప్రాబ్లం నేను సొల్యూషన్ చెప్తాను. లేదంటే ఈ 7 days లో దీని ట్రిక్స్ చెప్తాను, ఎలా అనేది ట్రిక్స్ చేసి ప్రిపేర్ చేస్తాను. ఓకేనా, ఇది మనకు స్ట్రైట్ లైన్ లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. నెక్స్ట్ 7 మార్క్స్ గుర్తుపెట్టుకో. చూడమ్మా, ఫస్ట్ చాప్టర్ ఏంది, స్ట్రైట్ లైన్. 7 మార్క్స్ ఒకటి. నెక్స్ట్ సెకండ్ ఏం చేస్తానంటే పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్. పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్ లో మనకు 2 వస్తాయమ్మా, 7 మార్క్స్ వి 2 వస్తాయి. ఈ 2లో ఇక్కడ హోమోజీనియస్ మీద వస్తుంది. హోమోజీనియస్ లో బాగా గుర్తుపెట్టుకో, మనకు కొన్ని మెటీరియల్స్ ఇచ్చినాడు, బేబీ బుల్లెట్ కానీ ఇంకో స్టార్ కానీ స్టార్ క్యూ కానీ. దాంట్లో మనం మినిమం 7 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒక్క ప్రాబ్లం యాంగిల్ బిట్వీన్ ఉంది, అంటే కాస్ థీటా ఇజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఏ ప్లస్ బి బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ 4h స్క్వేర్. ఇది ఒక ప్రాబ్లం ఒకటి. నెక్స్ట్ మనకు ఖచ్చితంగా ఎక్సైజ్ 4C లో మొత్తం 7 ప్రాబ్లమ్స్ లో నీకు ఖచ్చితంగా హోంవర్క్ చేసి ఒక ఈక్వేషన్ లో సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసి వస్తుంది, అవి ఖచ్చితంగా అన్నమాట. ఆల్రెడీ నేను ఇంపార్టెంట్ లిస్ట్ లో పెట్టాను. ఆ 7 ప్రాబ్లమ్స్ చూసుకోండి. 7 ప్రాబ్లమ్స్ ఉంటాయి. 7 ప్రాబ్లమ్స్ లో యాంగిల్ బిట్వీన్ ద ఒకటి ఉన్నాయి, ఫైన్ ద కే వాల్యూ ఒకటి, తర్వాత మ్యూచువల్ పర్పెండిక్యులర్ అంటే ఈక్వల్ టు 0 2 ప్రాబ్లమ్స్. నెక్స్ట్ కోయిన్సైడ్ కార్డ్, ఇవి 2 మా, 2 to 4 5 6 7, ఈ 7 నేర్చుకుంటే అయిపోయి. ఆ 7 ప్రాబ్లమ్స్ ఆల్రెడీ పెట్టాను నేను, వాట్సాప్ లో ఉన్నాయి, మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీకు సొల్యూషన్స్ ఉన్నాయి. లేస్తారంటే ట్రిక్స్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఈడ ఒకటి అంటే మనకు ఈడ హోమోజీనియస్ లో ఒకటి అయిపోయింది. థీరమ్స్ చూడమా, ఇప్పుడు సార్ నేను థీరమ్స్ నేర్చుకుంటా అంటే థీరమ్స్ 3 నేర్చుకో. ఫస్ట్ 1 ఏం నేర్చుకుంటావు అంటే గుర్తుపెట్టుకో, థీరమ్స్ ఏమంటే 3 చెప్తాడు. మనం 3 థీరమ్స్ 3 నేర్చుకోవాలి. 3లో ఫస్ట్ థీరమ్స్ ఏం నేర్చుకుంటాం అంటే గుర్తుపెట్టుకోమా, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ by స్క్వేర్ ఈజ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2h స్క్వేర్ బై స్క్వేర్ ఇచ్చుకోవాలి. మనం ఏం చూపించాలా, h ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఈక్వల్ టు ఏ మైనస్ బి ఈక్వల్ టు xy. ఇది ఒక థీరం. నెక్స్ట్ థీరం చూడమా, నెక్స్ట్ థీరం ఏమొస్తుందంటే n స్క్వేర్ స్క్వేర్ రూట్ ఆఫ్ h స్క్వేర్ మైనస్ ఏబి బై ఏ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 2h ఆల్ఫా బీటా ప్లస్ బి బీటా స్క్వేర్. ఇది ఇంపార్టెంట్ ఈ థీరం. ఇంకొక థీరం ఏదంటే గుర్తుపెట్టుకో, నెక్స్ట్ థీరం ఏ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 2h ఆల్ఫా బీటా ప్లస్ బి బీటా స్క్వేర్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ 4h స్క్వేర్. గుర్తుపెట్టుకున్నా, ఈ థీరం చాలు. ఈ 3 థీరమ్స్ నేర్చుకుంటే చాలు మనకు. ఎందుకంటే మనకి ఈ 3 థీరం చాలా 2 years నుంచి గ్యాప్ వస్తున్నాయి, రావడం లేదు. కాబట్టి గుర్తుపెట్టుకో, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ నీకు గుర్తుండేది ఏంటి, h ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఈక్వల్ టు ఏ మైనస్ బి xy. ఈ థీరం ఒకటి. స్క్వేర్ రూట్ ఆఫ్ మాడ్యులస్ n స్క్వేర్ స్క్వేర్ రూట్ ఆఫ్ h స్క్వేర్ మైనస్ ఏబి, ఇది ఈ థీరం.
ఇంకొకటి నేను ఏమైనా నేర్చుకోగలను సార్ అంటే ఇంకొకటి లాస్ట్ తీరమ్మా ఏదంటే 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ జీ స్క్వేర్ మైనస్ ఏసీ బై ఏ ఇంటూ ఏ ప్లస్ బి. నెక్స్ట్ ఈ ఒక తీరమ్మా చాలు. ఈ 4 తీరంలో కంపల్సరీ ఒకటి వస్తాయి. ఆల్మోస్ట్ 3 తీరం నేర్చుకోండి చాలు. ఈ 3 నేర్చుకోండి, దీనిలో కంపల్సరీ వస్తాయి. ఏపీ స్టూడెంట్స్ అయినా తెలంగాణ స్టూడెంట్స్ ఎవరికైనా సరే గుర్తుపెట్టుకోండి 7 days నేర్చుకోవాలి. మార్నింగ్ పొద్దున్న లేసి మనము స్ట్రైట్ లైన్లో ఫుట్ నేర్చుకుంటే ఇమేజ్ వస్తుంది. ఒకటి నేర్చుకుంటే ఒకటి ఫ్రీ వచ్చేసింది. ఆర్థో సెంటర్ సర్కంఫరెన్స్ అయిపోయింది. ఒక రోజులో పొద్దున మధ్యాహ్నం నేర్చుకోవాలి. మళ్ళీ ఆఫ్టర్నూన్ ఎంబడి లేచినప్పుడే పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్లో 3 థీరమ్స్ ఒక 2 hours కూర్చుంటే అయిపోతుంది. దీని సొల్యూషన్స్ ఉన్నాయి. నేను షార్ట్ కట్స్ కూడా చెప్తాను ఈ 2 days లో. నెక్స్ట్ పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్లో నీకు ప్రాబ్లం చెప్పాను. ఇక్కడికి మనకి ఎన్ని చూడండి. స్ట్రైట్ లైన్లో 7 marks ఒకటి, థీరమ్స్లో ఒకటి, తర్వాత నెక్స్ట్ ప్రాబ్లమ్స్ ఒకటి. నెక్స్ట్ లాస్ట్ థర్డ్ చాప్టర్ ఏంటంటే డీసీస్ అండ్ డిఆర్స్. డిఆర్స్ ని గుర్తుపెట్టుకో. రిలేషన్ మీద నేర్చుకో. రిలేషన్ మీద 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. రిలేషన్ అంటే మనకి ఏమొస్తుందంటే L1 M1 N1 L2 M2 N2 ఇది. నెక్స్ట్ యాంగిల్ బిట్వీన్ అంటే కాస్ థీటా ఇజ్ ఈక్వల్ టు A1 A2 ప్లస్ B1 B2 ప్లస్ C1 C2. యాంగిల్ బిట్వీన్ రిలేషన్ మీద 2 ఉన్నాయి, యాంగిల్ బిట్వీన్ మీద ఉన్నాయి. ఎక్కువ రిలేషన్ మీద చూసుకో, ఎందుకంటే మనకు రిలేషన్ జరుగు అడగలే. 2023లో మనకు తెలంగాణ ఏపీ స్టూడెంట్స్ ఒకటేసారి యాంగిల్ బిట్వీన్ అడుగుతున్నాడు కాబట్టి రిలేషన్ మీద తీసుకో. తర్వాత యాంగిల్, తర్వాత మ్యూచువల్ పర్పెండిక్యులర్ ఈక్వల్ టు 0. ఈ 3 1 2 3. నువ్వు వీలైతే 2 డయాంగిల్ తీసుకో. 2 డయాంగిల్స్ మనం ఆల్రెడీ చెప్పేసినాం. 2 డయాంగిల్ 3 టాపిక్స్ నేర్చుకుంటే ఈడొక 7 marks. చూడమ్మా 7 4 ఎంతమ్మా 28. సార్ 7 4 28 నాకు మిస్టేక్స్ పోతాయంటే సరే మిస్టేక్స్ పోనీ. దీంట్లో నీకు 28లో కానీ 15 marks రానిమా. 15 marks రాని చాలు. చూడు గుర్తుపెట్టుకో చెప్తున్నాను. స్ట్రైట్ లైన్లో ఫుట్ ఇమేజ్ ఆర్థో సెంటర్ సర్కమ్ సెంటర్ వీలైతే 4 P స్క్వేర్ P స్క్వేర్. పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్ చెప్తున్నా 3 థీరమ్స్ నేర్చుకో. ఈ 3 థీరమ్స్ ఇంకొకటి వీలైతే ఇది నేర్చుకో. హోమోజీనియస్లో నేను చెప్పిన 7 ప్రాబ్లమ్స్ ఆల్రెడీ వాట్సాప్లో పెట్టినాను. ఆల్రెడీ మీకు ప్లేస్లో పెట్టాను. అవి చూసుకొని సరిపోతుంది. ఇవి అయిపోయినాక నీకు డిసిజిఆర్స్ ఏం చెప్తున్నాను. రిలేషన్ బాగా చూసుకోండి. తర్వాత యాంగిల్ పెట్టు. తర్వాత మ్యూచువల్ పర్పెండిక్యులర్ 2 డయాంగిల్స్ 4 డయాంగిల్ నేర్చుకుంటే 2 డయాంగిల్స్. ఇక 7 4 28 కానీ మిస్టేక్స్ పోయినాయి, మనకు 15 వచ్చినాయి. నెక్స్ట్ 4 marks చూద్దాం. ఇప్పుడు నెక్స్ట్ చూడు 4 marks. నెక్స్ట్ 4 marks ఇవి 7 marks. నెక్స్ట్ 4 marks 4 marks. ఫస్ట్ చాప్టర్ లోకస్ లో కూడా నీకు డౌట్ ఎక్కువ ఉందంటే ఎక్కడ ఎక్కువ చూసుకుంటావు. ఫస్ట్ ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ తీసుకో. x1 మైనస్ x2 x1 మైనస్ x3 y1 మైనస్ y2 y1 మైనస్ y2 ఇది బాగా చూసుకో. తర్వాత ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ అయిపోయినాక 7x మైనస్ 7y ప్లస్ 4 ఈక్వల్ టు 0 ఇది తీసుకో. తర్వాత రేషియో PA ఈస్ టు PB ఈక్వల్ టు 2:3 1 2 3 ఇవి చూసుకో. దీని తర్వాత రైట్ యాంగిల్ ట్రయాంగిల్ PA స్క్వేర్ ప్లస్ PB స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు AB స్క్వేర్. చిన్న చాప్టర్ కాబట్టి నువ్వు అన్ని చేసుకోగలవు. రేషియో ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఏమైంది 7x అయింది. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ 7x రేషియో అయిపోయింది. ఇది తర్వాత నీకు ఏదన్నా ఒకటి, ఎందుకంటే నీకు చిన్న చాప్టర్ కాబట్టి PA PB మాడ్యులస్ ఈజ్ ఈక్వల్ టు 8 చాలు మనకు. ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ 7x మైనస్ 7y ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0 PA ఈజ్ టు PB రేషియో ప్రాబ్లం. ఈ 5 తీసుకుంటే కంపల్సరీ గుర్తొస్తాయి. ఈ 5 సొల్యూషన్స్ మనకు ఆల్రెడీ మన ప్లేలిస్ట్ లో ఉన్నాయి. కావాలంటే నీకు ఈ 2 రోజులు ట్రిక్స్ కూడా చెప్తాను. ఓకేనా. ఇది లోకస్ లో ఒకటి 4 marks. నెక్స్ట్ చేంజ్ ఆఫ్ యాక్సెస్ సెకండ్ చాప్టర్ చేంజ్ ఆఫ్ ఇక్కడ 4 marks. ట్రాన్స్ఫర్మేషన్ ఎఫెక్ట్స్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాక్స్ ఇక్కడ 4 marks వస్తాయి. ఈ 4 marks నువ్వు బాగా గుర్తుపెట్టుకో. 5/6 ఒక ప్రాబ్లం ఉంది, 5/4 ఒక ప్రాబ్లం ఉంది. ఎక్స్ కాస్ ఆల్ఫా ప్లస్ వై సైన్ ఆల్ఫా ఈక్వల్ టు పి. చూడమ్మా 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ 3 ప్రాబ్లమ్స్ చూసుకో. ఎందుకంటే 2024లో ఆల్రెడీ మనకు 45 degrees ఈక్వల్ 225 degrees అనే ఒక ప్రాబ్లం ఉంది. అంటే ఈ లింక్ చూసి ఇది చూసుకొని అది 10 సార్లు విన్నాడు. ఇప్పుడు అడిగే గెస్ ప్రాబ్లమ్స్ ఇది బాగా చూసుకో. 5/4 5/6 ఎక్స్ కాస్ ఆల్ఫా ప్లస్ వై సైన్ ఆల్ఫా ఈక్వల్ టు. ఈ 3 ప్రాబ్లమ్స్కి ఒకే ఫార్ములా. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కాస్ థీటా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ కాస్ థీటా మైనస్ వై సైన్ థీటా. అదే వై కావాలంటే అమ్మా వై ముందర రావాలా. వై కాస్ థీటా మైనస్ బదులు ప్లస్ ఎక్స్ వదులుతాయి ఎక్స్ సైన్ థీటా. ఈ 3 ఫార్ములాస్ ఇది రాస్తాయి. దీంతో పాటు ఇంకొక లాస్ట్ ఫస్ట్ మనకు ఉంది ఏది చేంజ్ ఆఫ్ యాక్సిస్ అని 2, 3 ఒక పాయింట్.
ఈ 4 చూసుకో ఖచ్చితంగా. కన్ఫామ్గా ఈ 4లో ఒకటి వస్తాయి. ఓకేనా? చేంజ్ ఆఫ్ ఎక్స్ అవుతుంది. నెక్స్ట్ స్ట్రైట్ లైన్ చూడండి, స్ట్రైట్ లైన్. నెక్స్ట్ థర్డ్ స్ట్రైట్ లైన్. స్ట్రైట్ లైన్ లో 4 మార్క్స్ మనకు ఎక్కువ డెట్ మెథడ్ అడుగుతాడు. డెట్ మెథడ్ లో ఖచ్చితంగా ఓడిస్తాడు. గుర్తుపెట్టుకో, డెట్ మెథడ్ ఖచ్చితంగా లేడు. ఎందుకంటే ఫైండ్ కే, ఫైండ్ పి, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3ab = 0. ఈ మూడిట్లో ఏదైనా అడుగు. ఒకసారి మిస్ అయినా యాంగిల్ బిట్వీన్ tan θ = m1 మైనస్ m2 బై 1 ప్లస్ m1 ఇంటూ m2. ఆల్రెడీ మనకి ఇచ్చే స్టార్ కానీ బుల్లెట్లు కానీ ఉన్నాయి, మా ప్రాబ్లం చూస్తారు. ఇక్కడ 4 మార్క్స్, ఇక్కడ 4 మార్క్స్. నెక్స్ట్ ఫస్ట్ ప్రిన్సిపల్ గుర్తుపెట్టుకో. ఫస్ట్ ప్రిన్సిపల్ క్వశ్చన్ ఏది? డిఫరెన్షియేషన్. డిఫరెన్షియేషన్ లో ఫస్ట్ ప్రిన్సిపల్ ఏం రాస్తావు? ఎఫ్ ఆఫ్ ఎక్స్ రాసుకో, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ రాసుకో. ఎఫ్ డాష్ ఎక్స్ అంటే లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై హెచ్. ఇది రాసేందుకు 2 మార్కులు వస్తాయి. కాబట్టి 2 మార్కులు వేసుకో చాలు. ఇక్కడ 2 మార్కులు వేసుకో. నేను చెప్తాను మీకు అన్ని, మళ్ళీ ఇవి 2 ఇస్తాను. ఇవి చదువుకోనే చెప్తున్నా. ఎన్ని? 4 4 10 14 మార్క్స్ మా. 14 అంటే 14 వద్దామా మనకు, దానిలో హాఫ్ వేసుకోమ్మా, 7 వేసుకో. 7 మార్క్స్, 7 మార్క్స్ వేసుకో. ఇప్పుడు 2 మార్క్స్ చూద్దామా. ఇప్పుడు 2 మార్క్స్, 2 మార్క్స్ నీకు ఈజీగా వచ్చేది 3D జామెట్రీ. 3Dలో నీకు సెంటర్ అడుగుతాడు. x1 ప్లస్ x2 ప్లస్ x3 బై 3, y1 ప్లస్ y2 ప్లస్ y3 బై 3, z1 ప్లస్ z2 ప్లస్ z3 బై 3. ఇది అన్నాడు. టెట్రాహెడ్రన్ అనుకోండి, దీనికి 4 పడతాం. x1 ప్లస్ x2 ప్లస్ x3 ప్లస్ x4 బై 4, y1 ప్లస్ y2 ప్లస్ y3 ప్లస్ y4 బై 4, z1 ప్లస్ z2 ప్లస్ z3 ప్లస్ z4 బై 4. లేదు అనుకో, కొలియర్ అడిగితే ఏబి ప్లస్ బిసి = ఏసి, కొలియర్ అడుగుతాం. లేదు అంటే XY రేషియో అంటారు. XY రేషియో అంటే 3D జామెట్రీ అంటే ఏంటి? మనకు ఎక్స్ వై జెడ్. XY లేనిది ఏది? మా జెడ్. మరి z1 = z2. ఇప్పుడు గుర్తుపెట్టుకో, సెంట్రాయిడ్ కానీ టెట్రాహెడ్రన్ కానీ కొలియర్ కానీ ఇది కానీ అడుగుతాం. ఒకవేళ ఇది కాకుండా ఫస్ట్ ప్రాబ్లం ఫైండ్ ద ఎక్స్ వాల్యూ అంటాం. ఫైండ్ ద ఎక్స్ వాల్యూ అంటే డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఇచ్చి ఫైండ్ ఎక్స్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ = x అని. ఖచ్చితంగా దీని నుంచి ఒకటి వస్తాయి కన్ఫామ్గా. ఇది 3D మా. 3Dలో ఒకటి అయిపోయింది. నెక్స్ట్ నీకేం కావాలి? ఇంకా ప్లేన్. 3D చాప్టర్ చూడు, గుర్తు. 3Dలో 2 మార్క్స్. నెక్స్ట్ ప్లేన్ మా. ప్లేన్ రావాలంటే నీకు ఎక్కువ x బై ఏ ప్లస్ y బై బి ప్లస్ z బై సి = 1. ఇది వస్తే ఖచ్చితంగా వస్తుంది. లేకపోతే నార్మల్ ఫామ్ a బై స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ x ప్లస్ b బై స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ y ప్లస్ c abc, c బై స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ z = మైనస్ d బై స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్. దీని మీద ఇంటర్సెట్ ఫామ్ కానీ ఇది కానీ. ఎందుకంటే ఒకవేళ a కామా b కామా c 1 కామా 2 కామా 3 ఇస్తే ఇదని అడుగుతాడు. అంటే x కామా y కామా z ఇచ్చి ఇదైనా అడుగుతాడు. బాగా పెట్టుకో, ఇంటర్సెట్ ఫామ్ కానీ నార్మల్ ఫామ్ కానీ ఎక్కువ మనకు అడిగేది అది ప్లేన్లో. ఇక్కడ 2 + 2 4 మార్క్స్, 2 + 2 4 మార్క్స్ వచ్చేసామా. చూడు ఇప్పుడు మనం ఇక్కడ కౌంట్ చేద్దాం. 15 + 4 19, 19 + 7 26. నీకు ఎన్ని కావాలా? 1 కావాలా. ఒక మార్క్ కావాలి. ఒక మార్క్ కావాలంటే ప్లేన్ 3D అయిపోయింది. స్ట్రైట్ లైన్ ఉంది, లిమిట్స్ ఉంది. లిమిట్స్లలో ఖచ్చితంగా ఒక ప్రాబ్లం నేర్చుకోవచ్చు. లిమిట్స్లో మనకు 2 వస్తాయి, ఒకటి నేర్చుకో. లిమిట్స్లో డిఫరెన్షియన్స్ లేదు, ఒకటి చాలు, ఖచ్చితంగా పాస్ అవుతావు. గుర్తుపెట్టుకో, మనం పాస్ కానికి ఈజీగా గుర్తుపెట్టుకో. స్ట్రైట్ లైన్లో ఇమేజ్, ఫుట్, ఆర్థో సెంటర్, సర్కమ్ సెంటర్, 4p² + q² = a². పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్లో ఈ 3 చెప్పాను, 3 నేర్చుకో. హోమోజియస్లో ఫామ్ నేర్చుకో. డిసిడిఆర్స్ చాలు, వీటికి నేర్చుకుని సరిపోతుంది. ఇది కాకుండా నీకు లోకస్, చేంజ్ ఆఫ్ యాక్సెస్, స్ట్రైట్ లైన్, డిఫరెన్షియేషన్లో ఫస్ట్ ప్రిన్సిపల్ చాలు. నెక్స్ట్ ఇంకేంది? 2 మార్క్స్ ప్లేన్ 3D. దీంతో పాటు డిఫరెన్షియేషన్ ఏదైనా ఉంటే చూసుకో. డిఫరెన్షియేషన్ కానీ లిమిట్స్ కానీ ఖచ్చితంగా 100% నువ్వు ఖచ్చితంగా పాస్ అవుతుంది. ప్రతి స్టూడెంట్ పాస్ అవుతుంది. సార్ నాకు దీంతో పాటు 75 కావాలి, 65 కావాలంటే డిఫరెన్షియేషన్లో అమ్మా మీకు ఆల్రెడీ డిఫరెన్షియేషన్లో బుల్లెట్ కానీ వేరే దాంట్లో ఇచ్చినాడు. ఇంపార్టెంట్ క్వశ్చన్, అవి చదువుకోండి. నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్, ఈక్వేషన్ ఆఫ్ ద నార్మల్ తీసుకోండి. 75 రావాలంటే గుర్తుపెట్టుకోండి, మెయిన్ మీకు లెగ్రాన్స్ థీరం ఉంది, రోల్స్ థీరం ఉంది. మా బాగా గుర్తుపెట్టుకో. లెగ్రాన్స్ థీరం నేర్చుకోవాలా, దాని మీద ప్రాబ్లమ్స్ నేర్చుకోవాలి. రోల్స్ థీరం నేర్చుకోవాలా, దాని మీద ప్రాబ్లమ్స్. తర్వాత మ్యాక్సిమం అండ్ మినిమం ఉన్నాయి, దీని మీద 2 మార్క్స్ చేయాలి. బాగా గుర్తుపెట్టుకోండి.
75 రావాలనుకునే వాళ్ళు లెగ్రాన్స్ డెఫినేషన్ నేర్చుకోవాలి, దాని ప్రాబ్లం నేర్చుకోవాలి. రోల్స్ థీరం డెఫినేషన్ నేర్చుకోవాలి, దాని ప్రాబ్లం నేర్చుకోవాలి. మ్యాక్సిమం మినిమం. తర్వాత ఇంక్రీజింగ్ అండ్ డిక్రీజింగ్ అని ఉంది. స్మాల్ ఇంక్రీజింగ్, స్మాల్ డిక్రీజ్. టెక్స్ట్ బుక్ లో ఉంది ఆ పాయింట్స్ నేర్చుకుంటే సరిపోతుంది. దీంతో పాటు డిఫరెన్షియేషన్ డెఫినేషన్ నేర్చుకోవాలి, లిమిట్ డెఫినేషన్ నేర్చుకోవాలి. 75 రావాలంటే గుర్తుపెట్టుకో, రోల్స్ థీరం, లెగ్రాన్స్ థీరం ఖచ్చితంగా రావాలి. దాని మీద ప్రాబ్లమ్స్ రావాలి. ఎర్రర్ అండ్ అప్రాక్సిమేట్లీ ప్రాబ్లం రావాలా, డెఫినేషన్స్ రావాలి. నెక్స్ట్ డిఫరెన్షియేషన్, లిమిట్స్. ఇవి నేర్చుకుంటే ఈ 7 days లో ఖచ్చితంగా పాస్ అవుతారు. కన్ఫామ్ గా మీరు పాస్ అవుతారు. నేను చెప్పిన ప్యాటర్న్ ప్రకారం రోజు పొద్దున్న 2, మధ్యాహ్నం 2, సాయంత్రం 2. మిగతా లేదంటే పొద్దున ఒక 3 క్వశ్చన్ తీసుకొని సాయంత్రం 2. స్ట్రైట్ లైన్ ఒక రోజు అయిపోతుంది. పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్ 2 రోజులు పెట్టుకోండి. థీరమ్స్ ఒక పొద్దున, ప్రాబ్లమ్స్ అనే ఒక రోజు, 3 days. DCDRs ఒక రోజు పెట్టుకో, 4 days. ఇంకా 3 days ఉంటాయి. 3 days లో లోకస్ పొద్దున, మధ్యాహ్నం అయిపోతాయి. లోకస్ పొద్దున అయిపోతాయి, స్ట్రైట్ లైన్ మధ్య సాయంత్రం అయిపోతాయి. ఒక రోజు. ఇంకా 2 days ఉంటాయి. 2 days లో ఒక రోజు ఏం చేస్తావు, స్ట్రైట్ లైన్ డిఫరెన్షియేషన్ నేర్చుకో, 2 marks ఒక రోజు. ఇంకా హాఫ్ డేస్ ఉంటాయి. ఆ హాఫ్ డేస్ రివిజన్ చేసుకో, ఒక టైం టేబుల్ వేసుకొని చదువుకో పొద్దున, సాయంత్రం. మిగతా టైంలో వేరే సబ్జెక్టులు నేర్చుకో, ఖచ్చితంగా పాస్ అవుతారు. ఈ 7 marks సంబంధించి, ఈ 7 days సంబంధించి మీరు ఏం క్వశ్చన్ చదవాలా, ఏమైనా ట్రిక్స్ కూడా చెప్తాను. నెక్స్ట్ వీడియోలో పెడతాను, చూసుకోండి.